హాయ్ నమస్తే. నేను నాని జర్నలిస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఒక్కసారి వాలంటీర్ల మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన ప్రారంభంలో ఇదే చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. ఇంట్లో ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్తున్నారు, ఈ వాలంటీర్ల వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటూ చాలా అసభ్యకరమైన ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ చేశారు ఇదే టీడీపీ నేతలు, ఇదే టీడీపీ అధినేత. ఎన్నికలు రావటానికి ముందు కూడా ఇదే చంద్రబాబు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా చేసిన విమర్శలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం, వాలంటీర్లకి 10,000 వేతనం అందజేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఒక సందర్భంలో వాలంటీర్లకి 30 నుంచి 50,000 ఆదాయం వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఎవరు వైసీపీ నేతల మాటలు వినవద్దంటూ విజ్ఞప్తి చేస్తూ కూడా ఉన్నారు. సరే, ఇవన్నీ ఒక భాగం. అసలు వాలంటీర్ల మీద పూర్తి స్థాయి విమర్శలు చేసి ఇవాళ వృద్ధులు, వితంతువులు ఎండలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి రావటం కారణం కూడా ఒక రకంగా టీడీపీ నేతల విమర్శలని చెప్పుకోవచ్చు. వాలంటీర్ల మీద కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన, వాలంటీర్లు పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పని విమర్శలు చేసిన, విజ్ఞప్తులు చేసిన, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన అన్ని టీడీపీ జనసేన నేతలు చేసినవే. పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. వీళ్ళంతా కూడా ఇన్ని కామెంట్లు చేసి చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేసేటప్పటికి వాలంటీర్ల వ్యవస్థ మేము కొనసాగిస్తాం, వాలంటీర్లకి ఖచ్చితంగా మేము మెయిల్ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు చంద్రబాబు. చంద్రబాబును వాలంటీర్లు ఎలా నమ్ముతారు? వృద్ధులకి పెన్షన్ ఇవ్వటం వీల్లేదు అనేటువంటిది ఇవాళ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లు పూర్తిగా దూరం అయ్యారు. మరి ఇవాళ చంద్రబాబును వాలంటీర్లు నమ్ముతారా? 10,000 వేతనం ఇస్తామంటే ఖచ్చితంగా విశ్వసిస్తారా చంద్రబాబు మాటల్ని? జగన్ ఒకటే చెప్తున్నారు, మళ్ళీ నా తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో మళ్ళీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవటమే అనేది జగన్ స్పష్టంగా చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేనిదే పెన్షన్లు పంపిణీ చేయలేవా అంటూ విమర్శలు చేస్తూనే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామంటూ టీడీపీ నేతలు చెప్తున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేరా అని ప్రశ్నించిన టీడీపీ నేతలే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కావాలని కోరుకోవటం అంటే జగన్ పరిపాలన బాగుంది అని మెచ్చుకున్నట్టే కదా. మొన్న జగన్ సమావేశంలో ఆల్రెడీ ప్రస్తావించారు, నా పరిపాలన బాగుందని మెచ్చుకున్నారు చంద్రబాబు. అంటే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తామంటే అదే కదా అర్థం అని చెప్పని. అంతే కదా, మరి జగన్ చెప్పినట్లుగా వాలంటీర్ వ్యవస్థ బాగుంది అని చంద్రబాబు చెప్పినట్లే కదా కొనసాగిస్తాం అని చెప్పడం. అంటే వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేసే టైంలో కూడా టీడీపీ నేతలేమో వృద్ధులందరినీ పెన్షన్లు పంచేటువంటి సచివాలయాలకి వైసీపీ నేతలు తీసుకెళ్తున్నారు, ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే అని టీడీపీ నేతలేమో లేఖలు రాశారు ఎన్నికల కమిషన్కి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో ప్రతి జనసేన సైనికుడు వృద్ధుల్ని సచివాలయాలకు తీసుకెళ్లి పెన్షన్ దగ్గరుండి ఇప్పించండి, దీనిలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వారి మధ్య సమన్వయం లేనటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు టీడీపీ అధినేత మాట ఎంతవరకు నమ్ముతారనేది కూడా ప్రశ్నార్థకమే. మరి భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది. ఇదే టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.